విజయసాయి రెడ్డి అనే ఒక గుట్టనక్క శాంతి నివాసంలో కూర్చొని ఎక్స్లో నోరు లేనట్టు నోటితో ఏం మాట్లాడకుండా ఎక్స్లో లోకేష్ బాబు గురించి చంద్రబాబు గారి గురించి ఎక్స్లో పెడుతున్నాడు. అసలు ఈ గుంటనక్క నిన్న దేశమంతా కూడా తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడుతూ తిరుపతి లడ్డు అపవిత్రం చేశారనే ఒక దీని మీద దేశం మొత్తం యావత్తు కూడా చర్చించుకుంటుంటే ఇది పక్కదారి పట్టేలాగా ఎక్స్లో లోకేష్ బాబు గారి మీద ఆయన గురించి పార్టీ శ్రేణులు విసిగిపోతున్నారంట, పార్టీ సీనియర్లు విసిగిపోతున్నారంట. ఈయనక ఏమా నీ గుంటనక్క వేషాలకి ఎవరో నమ్మరు. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఇసిగిపోయి చాలామంది సీనియర్ నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వక ముందు నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అస్పతి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో ఫాలో అయినటువంటి వ్యక్తులు ఇవాళ మీ పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. అదేంటి ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కానీ జగన్మోహన్ రెడ్డి నాయకుల దగ్గర ప్రవర్తించే తీరు కానీ నచ్చక బయటికి వెళ్ళిపోతున్నామని క్లియర్గా చెప్తున్నారే. అయినా సరే నువ్వు తిరుపతి లడ్డు విషయాన్ని పక్కదారి పట్టించడానికి లోకేష్ బాబు గారి మీద ఎక్స్లో శాంతి నివాసంలోంచి నువ్వు ఎక్స్లో పెడుతుంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మరి ఇంకో పక్క బీజేపీతో నీవు కలుస్తావు అంటాడు. బీజేపీలో వీళ్ళు మాట్లాడుతున్నాడు. నువ్వు బీజేపీ పార్టీలో చేరడానికి హిందీలో పెడుతున్నాడు. ఎక్స్లో ఈ మధ్య చూడండి హిందీలో పెడుతున్నాడు. అంటే బీజేపీలో చేరడానికి హిందీ ఇచ్చేస్తున్నాడు. మొన్నటి వరకు ఇంగ్లీష్లో పెట్టేవాడు ఇప్పుడు హిందీలో పెడుతున్నాడు. ఈ గుంటనక్క 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు తప్పుడు రిపోర్ట్లు, తప్పుడు ఆడిట్. అంటే ఇతను ఆడిటర్ ఆడిటర్ వ్యవస్థ అంటే చాలా గౌరవం ఉంటుంది. కానీ ఇతను తప్పుడు లెక్కలు రాసి 16 నెలలు జైల్లో ఉన్నావు. నువ్వు మాకు నీతులు చెప్తావా? నీ స్థాయి ఏంటి? నీ స్థాయి చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డికి నువ్వు రూమ్ పెట్టివి జైల్లో, కాబట్టి నీకు రాజ్యసభ ఇచ్చాడు. నువ్వు గుంటనక్కలాగా శాంతి నివాసంలోనే ఉన్నావు కదా. శాంతి నివాసంలో ఉండి నువ్వు ఎక్స్లో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడు. దమ్ముంటే చర్చకి రా. విజయవాడ వరదల్లో మునిగిపోయింది. 20 రోజుల్లో మామూలు స్థితికి తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉండి 20 రోజుల్లో మామూలు స్థితికి తీసుకొచ్చి జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండేలాగా విజయవాడని తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది. ఇంకో విషయం ఏంటి చెప్పమంటారా? ఇవాళ 350 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినాయి నాతో సహా.